బెంగళూరులో నడి రోడ్డుపై దుశ్శాసన పర్వం వెలుగు చూసింది. బైక్ పై చైన్ స్నాచింగ్ కు వచ్చిన ఇద్దరు యువకులు మహిళపై లైంగిక దాడికి తెగించారు. వీధి నిర్మానుష్యంగా ఉండడంతో ఓ మహిళ ఒంటరిగా నడిచి వెళ్తున్నట్టు గుర్తించారు. ఓసారి వీధి చివరి వరకు బైక్ పై వెళ్లి ఎవరూ లేరని నిర్ధారించుకుని యువతిపై లైంగిక దాడికి దిగారు. ఈ ఘటనలో యువతి దుస్తులు చిరిగిపోయాయి. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు చూసి భయాందోళనకు గురవుతున్నారంతా. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. బెంగళూరులో నడి రోడ్డుపై దుశ్శాసన పర్వం వెలుగు చూసింది. బైక్ పై చైన్ స్నాచింగ్ కు వచ్చిన ఇద్దరు యువకులు మహిళపై లైంగిక దాడికి తెగించారు. వీధి నిర్మానుష్యంగా ఉండడంతో ఓ మహిళ ఒంటరిగా నడిచి వెళుతున్నట్టు గుర్తించారు. ఓసారి వీధి చివరి వరకు బైక్ పై వెళ్లి ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని యువతిపై లైంగిక దాడికి దిగారు. ఈ ఘటనలో యువతి దుస్తులు చిరిగిపోయాయి. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు చూసి భయాందోళనకు గురవుతున్నారంతా. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. బెంగళూరులో నడి రోడ్డుపై దుశ్శాసన పర్వం వెలుగు చూసింది. బైక్ పై చైన్ స్నాచింగ్ కు వచ్చిన ఇద్దరు యువకులు మహిళపై లైంగిక దాడికి తెగించారు. వీధి నిర్మానుష్యంగా ఉండడంతో ఓ మహిళ ఒంటరిగా నడిచి వెళ్తున్నట్టు గుర్తించారు. ఓసారి వీధి చివరి వరకు బైక్ పై వెళ్లి ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని యువతిపై లైంగిక దాడికి దిగారు. ఈ ఘటనలో యువతి దుస్తులు చిరిగిపోయాయి. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు చూసి భయాందోళనకు గురవుతున్నారంతా. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. మహిళపై దాడి జరుగుతుంటే చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఎవరూ స్పందించలేదు. పైగా అంతవరకు ఆ మహిళ పక్కన ఉన్నవారు కూడా దాడి జరగగానే భయంతో పారిపోయారు.